గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో నటించేసరికి ఒక యాక్టర్ కి యాక్టింగ్ మీదే విసుగు పుట్టిందట. తెలుసా మీకు? జాఫ్రీ బెరాతియన్ గా నటించిన జాక్ గ్లీసన్ మొదట్లో పెద్ద సెలబ్రిటీ కావాలని కలలు కనేవాడట. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో యాక్ట్ చేయడం మొదలు పెట్టాక అతనికి ఒక విషయం అర్థమైంది. ఇలా ఇంత ఫేమస్ కావడం తనకు అన్కంఫర్టబుల్ గా ఉందని, ఇంత ఫేమ్ మనిషిని డీహ్యూమనైజ్ చేస్తుందని జాక్ కనిపించింది. అందుకే 2014లో 4th సీజన్ లో జాఫ్రీ చనిపోయాక ఇక యాక్టింగ్ నుంచి రిటైర్ అవుతానని అనౌన్స్ చేశాడు జాక్. 8 ఏళ్ల వయసు నుంచే నటిస్తూ వస్తున్న జాక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ తన గొప్ప ఎక్స్పీరియన్స్ ఇచ్చిందంటాడు. కానీ అతను ఆ షో మాత్రం చూడలేదట. ఇక జాఫ్రీ క్యారెక్టర్ విలన్ కావడం వల్ల రాడ్ల మీద జనాలు అతన్ని అటాక్ చేసేవారనే రూమర్ ఉంది. నిజానికి అలా ఎప్పుడూ జరగలేదట. పైగా అలా జరుగుతోందేమో అని జాలిపడి అతన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ మరింత బాగా ట్రీట్ చేసేవారట. జాఫ్రీ చనిపోయే సీన్ మీద, టిరియన్ అతని ముఖం మీద కొట్టే సీన్ మీద వచ్చిన మీమ్స్ కూడా ఎంజాయ్ చేశానంటాడు జాక్. జిఓటి తర్వాత రిటైర్ అయ్యి ఒక థియేటర్ కంపెనీ పెట్టాడు అతను. అందులో యాక్ట్ కూడా చేశాడు. మళ్ళీ ఈ మధ్యనే జాక్ సెక్స్ ఎడ్యుకేషన్, శాండ్ మ్యాన్ లాంటి కొన్ని సిరీస్ లో కూడా కనిపిస్తున్నాడు.